Hello everyone, welcome to my YouTube channel. This is Roja, and in this channel you can learn English grammar in easy way. Today's topic is adverb, definition, types and examples. An adverb is a word that describes a verb, an adjective or another adverb. adverb అనేది ఏంటి అంటే వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేసేదే యాడ్వర్బ్. ఎగ్జాంపుల్స్: హీ రన్స్ క్విక్లీ, షీ ఈజ్ వెరీ స్మార్ట్, హీ స్పీక్స్ వెరీ క్లియర్లీ. సో ఈ 3 సెంటెన్సెస్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి క్విక్లీ, వెరీ, క్లియర్లీ ఈ 3 కూడా యాడ్వర్బ్స్ కింద చెప్పుకోవచ్చు. చూడండి, ఫస్ట్ది హీ రన్స్ క్విక్లీ. ఎలా పరిగెడుతున్నాడు? క్విక్గా. అంటే ఏంటి? ఇక్కడ రన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి క్విక్లీ అనేది యాడ్వర్బ్ అనమాట. అంటే ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది ఫస్ట్ సెంటెన్స్లో. సెకండ్ సెంటెన్స్లో చూడండి, షీ ఈజ్ స్మార్ట్ అన్నప్పుడు స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్ కదా, ఆ యాడ్జెక్టివ్ని ఇంకొంచెం డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్. అండ్ హీ స్పీక్స్ వెరీ క్లియర్లీ. ఇక్కడ కూడా మళ్ళీ స్పీక్స్ అనేది ఏంటి అంటే వర్బ్ని క్లియర్లీ అనేది యాడ్వర్బ్ యూస్ చేస్తున్నప్పుడు ఆ క్లియర్లీకి వెరీ అనేది మళ్ళీ వచ్చింది చూడండి, అది ఇక్కడ క్లియర్లీ అనేది యాడ్వర్బే. ఈ క్లియర్లీని డిస్క్రైబ్ చేస్తున్నటువంటి వెరీ అనేది కూడా యాడ్వర్బ్ అనమాట. ఎంత క్లియర్లీ అంటే వెరీ క్లియర్లీ అని చూపిస్తుంది. సో ఈ విధంగా యాడ్వర్బ్స్ అనేవి వర్బ్ని, యాడ్జెక్టివ్ని, అనదర్ యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తాయి. దేర్ ఆర్ 5 కామన్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ మనకి మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, సెకండ్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, థర్డ్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఫోర్త్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఫస్ట్ వన్ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ టెల్స్ హౌ అన్ యాక్షన్ ఈజ్ డన్. అసలు ఒక యాక్షన్ ఎలా జరిగింది అని చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్స్: స్లోలీ, క్విక్లీ, వెల్, బ్యాడ్లీ. ఈ 4 కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ టెల్స్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్స్. ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అంటే ఎప్పుడు అనేది కదా, సో ఎప్పుడు పని జరిగింది అని చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ కింద చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్: నౌ, టుడే, ఎస్టర్డే, టుమారో. 4 కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైమ్కి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వన్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఇక్కడ ఏంటి అంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ టెల్స్ వేర్ అన్ యాక్షన్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగింది యాక్షన్ అనేది అని చెప్పేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఎగ్జాంపుల్స్: హియర్, దేర్, అవుట్సైడ్, ఇన్సైడ్, ఎక్సెట్రా. These are the examples of adverb of place. And next one, adverb of frequency. So adverb of frequency tells how often an action happens. How often అంటే ఏంటి? ఎన్నిసార్లు, ఎప్పుడెప్పుడు అలా అన్నమాట. సో ఎప్పుడు జరుగుతుంది, తరచుగానా లేకపోతే సమ్ టైమ్సా, ఇలా చూడండి. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్సో గివెన్ హియర్: ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, sometimes, never. These are the examples of adverb of frequency. And next one, adverb of degree. So ఈ adverb of degree ఏంటి అంటే it shows the degree of intensity: very, too, quite, extremely. So these are the examples of adverb of degree. అండ్ పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్. సెంటెన్స్లో యాడ్వర్బ్స్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే యాడ్వర్బ్స్ కెన్ కమ్ బిఫోర్ ద వర్బ్, ఆఫ్టర్ ద వర్బ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో యాడ్వర్బ్స్ అనేవి జనరల్గా వర్బ్కి ముందు ఉండొచ్చు, వర్బ్కి తర్వాత ఉండొచ్చు, లేదంటే సెంటెన్స్ ఎండింగ్లో కూడా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో గివెన్ హియర్: షీ ఆల్వేస్ స్పీక్స్ పొలైట్లీ. సో పొలైట్లీ అనేది ఎండింగ్లో వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా యాడ్వర్బ్ అనేది వర్బ్కి ముందు కానీ, తర్వాత కానీ, ఎండింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్లో కానీ ఉండొచ్చు. సో యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్. సో యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. యాడ్జెక్టివ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ అ వర్బ్. సో యాడ్వర్బ్ ఏంటి అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్జెక్టివ్ అనేది నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్ అనేది వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
Example, he is a good boy. He speaks well. So, in this way, you can identify the difference between adjective and adverb. Thank you for watching. Like, share, and subscribe for more grammar lessons.